2019లో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించినట్లే తిరిగి 2024లో కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని, తద్వారా దళిత కులాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షులు కల్లూరు చెంగయ్య పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో దళిత నాయకులతో వారు మాట్లాడుతూ, జగనన్న మరోసారి సీఎం అయితే దళితుల సాధికారత కొరకు జగనన్న ప్రకటించిన దళిత సంక్షేమ రత్నాలను నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా దళితులకు సంక్షేమం కోసం జగనన్న చేయాల్సిన అభివృద్ధి పథకాలకు సంబంధించిన 3 పేజీల మేనిఫెస్టో మీడియా ముందు సమర్పించారు. ఈ విలేకరుల సమావేశంలో కొప్పాల మురళి, పిల్లి సిద్ధేశ్వర్, గాడి సుమన్, గాలి ప్రతాప్, పరందామయ్య తదితరులు పాల్గొన్నారు. సహాయం చేస్తాను, ఆదుకుంటానని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా మాకు ఎలాంటి పదవిని ఇవ్వడం కానీ ఆర్థిక సహకారాన్ని ఇవ్వడం కానీ జరగలేదు. మా సంఘానికి ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయారు. అలాగే ఎవరైతే మా దగ్గర సహాయం పొందారో ఆ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మమ్మల్ని ఆర్థికంగా ఆదుకున్నటువంటి సంఘటన లేనే లేదు. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని మేము గ్రహించాం. మాకు పదవులు రాకపోయినా, మాకు ఆర్థిక సహకారం అందించకపోయినా మేము బాధపడక ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల్ని గమనించాం.